నా పేరు సురేష్, మా మిసెస్ ఉమామహేశ్వరి, మాది తాడిపత్రి. ఇక్కడ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా వైభవంగా జరుగుతుంటుంది. ఇక్కడ రామ మందిరము ఉంది. ఇక్కడ రాముడు శివుని ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. అక్కడ అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం కట్టించిన సందర్భంగా వైభవంగా అక్కడ ఎంత బాగా జరుగుతుందో ఈ తాడిపత్రిలో కూడా సహస్ర దీపాలతో ఇక్కడ రాముని ఆకారం వేసి, నేను మా మిసెస్ వేసి దాని మీద ఈ దీపాలు వెలిగించి రాముని ఆకారంలో డ్రోన్స్లో కూడా చూసి చాలా తరించినారు జనాలు. చాలా వైభవంగా జరిగింది. ఈ అవకాశము మాకు వచ్చినందుకు, ఇది మేము మా చేతులతో మేము వేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామి ఆశీర్వాదంతో మేము వేయగలుగుతున్నాము. ఇలాగా ఏ అవకాశం వచ్చినా కూడా ఈ టెంపుల్కి మనము లాస్ట్ ఇయర్ కూడా శివుని బొమ్మలు కూడా అలా వేసాము. ఈసారి రాముని వేసి మేము చాలా స్వామి ఆశీర్వాదానికి కృపలమైనాము. అక్కడ నరేంద్ర మోడీ గారు ఎలా చేసినారో అంత వైభవంగా ఇక్కడ జరగాలని తాడిపత్రిలో తలించి తాడిపత్రి ప్రజల అందరి సహకారంతో ఈ దీపాలన్నీ వెలిగించేసి చాలా స్వామి ఆశీర్వాదం తీసుకోగలిగినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. దీనికి మా మిసెస్ చాలా ఇద్దరం కలిపి నిన్న పొద్దున్నుంచి నిన్న రాత్రి వరకు ఆ స్వామి ఆకారం వేసి మళ్ళీ ఈరోజు కూడా ఈవినింగ్ అన్ని దీపాలు వెలిగించి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అవకాశం ఆ దేవుని తరపున మాకు వచ్చినందుకు మేము చాలా ధన్యులుగా ఫీల్ అవుతాము. నమస్కారం, నా పేరు ఉమామహేశ్వరి, మాది తాడిపత్రి. ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో మేము అక్కడ అయోధ్యలో ఏ విధంగా జరుపుకుంటున్నారో పండుగని, అదేవిధంగా ఇక్కడ మా బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఎంతో వైభవంగా మేము ఈరోజు కార్యక్రమాలన్నీ రామునికి సంబంధించిన పండుగలాగా మేము జరుపుకున్నాము. దీన్ని తెలపడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము రాముణ్ణి నరేంద్ర మోడీ గారు చెప్పారు 5 దీపాలు వెలిగించాలని. మేము ఏ విధంగా వెలిగించామంటే రాముని ఆకారాన్ని 30 అడుగుల నుంచి 30 అడుగులు స్క్వైర్లో వేసుకొని ఆ ఆకారం మీద దీపాలు సహస్రం అంటే 1000 దీపాలని వెలిగించడం జరిగింది. ఇది చాలా పెద్ద పండుగలాగా ఎంతో వైభవంగా జరిగింది. ఈ అవకాశం మాకు కలగడం కూడా మాకు చాలా ఆనందాన్ని అనిపించింది. ఎందుకంటే మేము నిన్న 4-5 గంటలు దీనికోసం, అంటే ఈ రాముని ఆకారాన్ని చిత్రీకరించడానికి మా ఇద్దరికీ టైం పట్టింది. ఇంత టైంలో మేము ఇంత బాగా చేసి ఎంతోమంది చేతుల ద్వారా ఈ దీపాలు వెలిగించడం జరిగింది. ఇది మా ఇద్దరికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఈ ఉత్సాహంతో ఈ దీపాలు వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.